హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మటన్ కర్రీ చపాతీలోకి, కలర్ రైస్లోకి చాలా బాగుంటుంది. మసాలా వాడకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తానండి. నేను చేసే కర్రీ మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఇందులోకి ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేసిన తర్వాత 2 లవంగాలని, తర్వాత 2 యాలకులను, చెక్కని కొద్దిగా వేయండి. నేను కొంచెం వేసాను. చెక్క వేసిన తర్వాత అందులోకి ఆనియన్స్ 1 కప్పు వేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి అండి. అలా ఉంచిన తర్వాత అందులోకి 2 బిర్యానీ ఆకులను వేయండి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే ఉంచాలి. అలాగే ఉంచిన తర్వాత అందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని అందులోకి వేసుకోవాలి. ఇలా మటన్ వేసుకున్న తర్వాత అందులోకి ఫస్ట్ అయితే కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసాక అందులోకి రుచికి సరిపడా ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది కూర గ్రేవీగా చాలా బాగుంటుందండి. కారం ఒక 3 స్పూన్స్ 2 స్పూన్స్ అలా వేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే ఉంచండి. ఉంచిన తర్వాత ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం అన్నీ కలిసే విధంగా మటన్ అనేది ఇలా బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయకుండా మటన్ కర్రీ చేస్తే చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 2 నుంచి 5 మినిట్స్ అలా ఉంచండి. అలా ఉంచిన తర్వాత అందులోకి 1 కప్పు టమాటాలను వేయండి. అలా టమాటాలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఒక 10 నుంచి 30 మినిట్స్ దాకా బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడకనిచ్చిన తర్వాత నేను వాటర్ యాడ్ చేయకుండా చేస్తున్నాను. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. అందులోకి 2 స్పూన్స్ అల్లము, కొత్తిమీర, ఎల్లిపాయలు అన్నీ మిక్స్ చేసి ఇలా వేస్తానండి. ఈ అల్లం, కొత్తిమీర అంతా మిక్స్ చేసి ఇలా వేయడం వల్ల కూర గ్రేవీగా చాలా బాగుంటుందండి. ఎక్కువ వేస్తే బాగుంటుంది, ఇంకా గ్రేవీగా. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా ఆన్సర్ ఇస్తా అండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి.